శ్రీరామనవమి రోజున మా అభ్యర్థులందరికీ బీఫామ్ అందజేయటం చాలా ఆనందంగా ఉంది. రామో విగ్రహవాన్ ధర్మ అంటాం. నిలువెత్తు ధర్మానికి ప్రతిరూపం శ్రీరామచంద్రమూర్తి. ఆయన పండుగ రోజున ఈ రోజున మేమందరం తీసుకొని రామరాజ్యం వైపు ఈ రాష్ట్రాన్ని మళ్లిస్తాను మనస్ఫూర్తిగా మీ అందరికీ మాటిస్తున్నాం. జై శ్రీరామ్. కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ గారు, రాజానగరం నియోజకవర్గం నుంచి బత్తుల బలరామకృష్ణ గారు, రాజోల్ నియోజకవర్గం నుంచి దేవ వరప్రసాద్ గారు, గన్నవరం నియోజకవర్గం నుంచి గిడ్డి సత్యనారాయణ గారు, నిడదవోలు నియోజకవర్గం నుంచి కందులు దుర్గేష్ గారు, తాడేపల్లిగూడెం నుంచి గోలిశెట్టి శ్రీనివాస్ గారు, భీమారం నియోజకవర్గం నుంచి పులపర్తి రామాంజనేయులు గారు, నర్సాపురం నియోజకవర్గం నుంచి బొమ్మడి నాయకర్ గారు, ఉంగుటూరు నియోజకవర్గం నుంచి ధర్మరాజు గారు, పోలవరం నియోజకవర్గం నుంచి శ్రీ బాలరాజు గారు, ప్రజలకి మేము జవాబుదారీతనం వహిస్తాం. దాంట్లో భాగంగానే మా ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ, మా ఎంపీ అభ్యర్థులందరికీ మేము రాష్ట్ర ప్రజలకి ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాం. 3 కాలాల ప్రకృతి ఆశీస్సులతో, తరగని సహజ వనరులతో, సుదీర్ఘ సాగర తీరంతో సకల సంపదలకు నిలవైనది ఆంధ్రప్రదేశ్. అప్పుల ఆర్థిక విధానాలు, తప్పుడు పరిపాలన వల్ల ఇప్పుడు మనకి తిప్పలు తప్పడం లేదు. 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది. మనమంతా కలిసికట్టుగా నడుం బిగించి మళ్లీ మన అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు కనుక వారికి జవాబుదారీగా ఉంటూ పారదర్శక పాలనను అందించాల్సిన కర్తవ్యం రాజకీయ వ్యవస్థది. తెలుగువారి జీవన రేఖ పోలవరం పూర్తి, నదుల అనుసంధానం, సామాజిక న్యాయం, యువతకు విద్య ఉద్యోగ అవకాశాలు, మహిళలకు సముచిత స్థానం, జనం మెచ్చే రాజధాని, ప్రజలకు నచ్చే ప్రభుత్వమే పాలనకు గీటురాయి కావాలి. మన లక్ష్యమైన ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు అందించడం ద్వారా వలసలు, పస్తులు లేని వికసిత ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణకు